హై గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి అంట్లు కొన్నాను, చామంతి అంట్లు, బంతి, వంగనారి ఇవన్నీ కొన్నానండి. ఇవి రీప్లాంటింగ్ చేస్తాను. ఈ పూల మొక్కల కోసం నేను ఈ కుండీలు తీసుకుంటున్నానండి, బంతి మొక్కలు నాటడం కోసం. ఈ కుండీలకి 2 హోల్స్ పెట్టాను. వాటర్ అంతా బయట పోవడానికి కొంచెం పెద్దగానే పెట్టాలండి హోల్స్. ఈ విధంగా 2 హోల్స్ పెట్టి ఇందులోకి వేస్తాను మొక్కలు. ఈ వంగనారు ముందు రోజు నైట్ వేసేసానండి. బ్యాగ్స్ నాకు లేక అలా ఒక రోజు నీటిలోనే ఉంచేసాను. ఈ బ్యాగ్లో అన్నింటిలో కూడా వంగనారు వేసాను. తెల్ల వంగనారు, అలాగే గుత్తి వంకాయ చేసుకుంటాం, గుత్తి వంకాయ చేసుకునే వంగ మొక్కలు కూడా వేసానండి. ఈ బ్యాగులు పాత బ్యాగులు అండి, ఇవి మట్టి ఉంటే మట్టి అంతా తీసేసి టమాటా మొక్కలు ఉండేవి. ఈ బ్యాగులను శుభ్రంగా వాష్ చేసేసి అప్పుడు ఇందులో పాటింగ్ మిక్స్ కలిపి పెట్టానండి. ఇందులోనే వర్మి కంపోస్టు, మాగిన ఆవు పేడ, వేపపిండి ఇవన్నీ వేసి కలిపేసి పెట్టేశాను. ఇవి పాత కుండీలండి. కుండీలో ఉన్న మొక్కలు తీసేసాము. ఇందులో నేను చామంతి అంట్లు వేస్తాను. బాగా ఎండనిచ్చేసిన మట్టి ఇందులో కొద్దిగా మట్టి తీసేసి ఇందులో మరలా వర్మి కంపోస్ట్ కలిపి వేస్తానండి. ఇప్పుడు నేను బంతి మొక్కల కోసం కలుపుతున్నాను పాటీ మిక్స్. ఈ మట్టి పాత మట్టి అండి, ఒక టిన్ వచ్చింది. ఈ డబ్బా నిండుగా వచ్చింది. ఇందులోకి డబ్బాలోకి హాఫ్ ఏమో ఇసుక తీసుకున్నాను. ఇది వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్ ఒక డబ్బా కంటే ఎక్కువ తీసుకున్నాను. వేపపిండి కూడా మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఈ హోల్స్ మూసేలాగా చిన్న చెక్క ముక్కలు పెట్టాను. ఇందులోకి మట్టి వేసేసి బంతి మొక్కలకి చేస్తున్నానండి పాటీ మిక్స్. వాటర్ అంతా వేసేసి మొత్తం మట్టి తడిచేలాగా ఇందులోకి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను వేస్తున్నానండి. ఈ బంతి మొక్కలు కూడా ఇందులో నాటేసి వాటర్ వేసుకోవాలండి. అలాగే రెండో కుండీలో కూడా ఇంకో బంతి మొక్క పెడతాను. ఇవి బయట మనకి చామంతి అంట్లు, బంతి మొక్కలు, వంగనార్లు అమ్ముతుంటారు కదండి, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ బంతి మొక్కలు నర్సరీ నుంచి ఎప్పుడు తీసుకొచ్చినా కానీ కొంతకాలం ఉంటున్నాయండి, తర్వాత చనిపోతున్నాయి. మరి ఈసారి చూద్దాం వేసి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటానండి ఈసారి నుంచి మొక్కల కోసం. అప్పుడైతే పూర్తిగా తెలియదు నాకు. ఇప్పుడు మొక్కలు నాటిన తర్వాత వాటర్ వేసేసి అలాగే చామంతి అంట్లను కూడా నాటేస్తాను. ఎంతైనా మన గార్డెన్లో కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి. చామంతి సీజన్లో బాగా పూస్తాయి. పాత మట్టి కొంచెం తీసేసాను. ఇందులోకి వర్మి కంపోస్ట్ కలిపానండి కొద్దిగా. ఇందులోకి చామంతి అంట్లు పెడుతున్నాను. ఇది 12 అంగుళాల సైజు కుండీ అండి. చామంతి అంట్లకి కొంచెం పెద్ద కుండీల్లోనే వేయాలి. పోయిన సంవత్సరం అయితే చిట్టి చామంతి అవి వేసానండి. చిట్టి చామంతి, పర్పుల్ కలర్ చామంతి, అవి 2 బ్రతికేయండి. టబ్బల్లో వేసాను, అవి అయితే మొత్తం అంతా అలిమేసింది. ఇప్పుడైతే నేను ఈ కుండీలో పెడుతున్నాను. ఈ మొక్కలు నాటిన తర్వాత మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి మా టెర్రస్ గార్డెన్ గురించి చేసిన ఏర్పాట్లు. ఇప్పుడు అది చూద్దాం ఎంతవరకు ఏర్పాట్లు అయ్యాయో.
మీకు ముందు వీడియోలో చూపించాను కదండి టెర్రస్ గార్డెన్ కోసం పై ఫ్లోర్లో పని జరుగుతుందని. ఇవిగోండి ఇదంతా కూడా రేకు వేసేసారు, చుట్టూ కూడా మెస్ పెట్టేశారు, 4 వైపులా కూడా స్ట్రాంగ్గా మెస్ ఉంది, బాగుందండి. ఇదైతే కోతుల కోసం రాకుండా వేసాము. అలాగే మెస్ కోసం పైన రాడ్లు కూడా వేసారు, జియో రాడ్లు. ఈ వైర్ కూడా చుట్టూ 4 వైపులా వేసేసారండి. ఈ కింద ఉన్న ఈ రేకుని పైకి షిఫ్ట్ చేసామండి. షేడ్ నెట్ కంటే ఈ రేక్ అయితే చాలా బాగుంది. షేడ్ నెట్ అయితే మార్చుతూ ఉండాలి, కానీ రేక్ అయితే కనుక మనకి స్టాండర్డ్గా ఉంటుందండి. అలాగే వేసవకాలం కూడా చాలా బాగుంటుంది. ఈ పిల్లర్స్ నుంచి ఈ పిల్లర్స్ వరకు మడుల కింద కట్టించుకుంటే బాగుంటుందా, లేకపోతే స్టాండ్లు లేకుండా అక్కడ ఇటుకలతో కట్టించేసుకుని ఫ్రూట్ ప్లాంట్ కోసం బ్యాగుల్లో కానీ టబ్బుల్లో కానీ పెడితే బాగుంటుందా కామెంట్ చేయండి. మీ సలహా కూడా కామెంట్ సెక్షన్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ 2 పిల్లర్స్కి మధ్యలో ఫ్రూట్ ప్లాంట్స్ పెడదామనుకుంటున్నాము. ఇవి టమాటా మొక్కలండి, కాయట్లేదు, అలాగే ఎండిపోయినట్టు ఉంటున్నాయి కదా, తీసేద్దామని తీసేసాను. తీసిన తర్వాత చూసినప్పుడు అడుగున బొడుపుల్లా ఉన్నాయి. ఇవే నెమటోడ్స్. నా గార్డెన్లో కూడా నెమటోడ్స్ అటాక్ అయ్యి అనగానే నేను చాలా డల్ అయిపోయానండి. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మేము గార్డెన్ పైన కోసమని స్లాబ్ వేయడం కోసం మొత్తం మొక్కలన్నీ కూడా కిందకి దించేసామండి. అలా దించినప్పుడు జామ మొక్క, వంగ మొక్కలు అన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి. నీళ్ళలో ఉండడం వల్ల కాయట్లేదు అనుకున్నాను. అలాగే అవి డల్ అయిపోయి అలా ఉండగా ఎండిపోయండి. జామ మొక్క కూడా ఎండిపోయింది, చచ్చిపోయింది. అది తీసి చూశాను, ఏమైనా నెమటోడ్స్ ఏమైనా అటాక్ అయిందంటే దానికైతే నెమటోడ్స్ ఏమీ లేవు, కానీ వేర్లు మాత్రం కొంచెం బ్లాక్గా ఉన్నాయండి. అలా బ్లాక్గా ఉన్నా కూడా లైట్గా నెమటోడ్స్ అటాక్ జరుగుతున్నట్టే అని నేను యూట్యూబ్లో చూశాను. అలాగే వంగ మొక్కలు కూడా చనిపోయాయండి. నెమటోడ్స్ జామ మొక్కలకి, వంగ మొక్కలకి, టమాటా మొక్కలకి కూడా బాగా వస్తాయంట. అలాగే శీతాకాలంలో అవి బయటపడతాయంటండి. టమాటా మొక్కల్ని ఇలా చూసినప్పుడు ఈ బొడిపిల్లా ఉన్నాయి. ఇవి పూర్వం అయితే వేరుకాయలు అనేవారండి. ఈ నెమటోడ్స్ ఇందులో నులి పురుగులు ఉంటాయి. ఈ నెమటోడ్స్ కానీ పట్టిందంటే మొక్క అలా ఉండగా క్షీణించిపోయి చనిపోద్దండి. వేరు వ్యవస్థను మొత్తం నాశనం చేసేస్తుంది. మొక్కకి పోషక పదార్థాలను అందనివ్వకుండా చేస్తుందండి. ఇది ఎక్కువగా ఈ టమాటా మొక్కలు అది వస్తుందండి. అయితే తెలియనైతే నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే మొక్కలు కింద పెట్టేసినప్పుడు మరలా పైకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బరువు ఎక్కువగా ఉన్నాయని మట్టిని తీసేసి మొత్తం అన్ని బ్యాగుల్లో కొద్దిగా మట్టి తీసేసామండి. అలాగే అన్ని మొక్కల్లో కూడా ఈ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒక బ్యాగ్లో పెట్టిన టూల్స్ని ఇంకో దాంట్లో పెట్టి తీస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల ఏమన్నా మొత్తంలో ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఈ నెమటోడ్స్ ఏమైనా అటాక్ అవుద్దని చాలా భయం వేసిందండి. దీనికోసం అయితే నేను యూట్యూబ్ అంతా కూడా చూశాను, వీడియోస్ అన్నీ చూశానండి. దీనికైతే నాకు సొల్యూషన్ దొరికింది. అప్పుడు నేను రిలాక్స్డ్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టామంటే ఈ నెమటోడ్స్ అటాక్ అయిందంటే మొత్తం గార్డెన్ అంతా వ్యాపించేసి మొక్కలు చనిపోయే స్టేజ్కి కూడా వచ్చేస్తాయి. అయితే నాకు చాలా భయం వేసింది, బాధేసింది కూడా. ఈ సొల్యూషన్ ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వివరంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.